హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నాగల చవితి అయితే వచ్చేసింది కదండి. మేము తెల్లవారుజామున అయితే లేచి గుడికి అయితే వెళ్ళి వెలిగించుకుని వచ్చేసామండి. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఏంటి నాగల చవితి పూట కూడా మీరు వంటలు చేసుకుంటున్నారు పొద్దున్నే అనుకోకండి. మేమైతే వంట చేసుకుని అయితే మేము పుట్ట దగ్గరికి అయితే వెళ్తాం. మళ్ళీ ఇంటికి వచ్చాక వంట చేసుకోవాలి, పని చేసుకోవాలని కాకుండా ఫ్రీగా ఉంటుందని ఫస్ట్ అయితే మేము వంట చేసేసుకుంటాం. పుట్ట దగ్గరికి అయితే మేము భోజనాలు అవి తీసుకెళ్ళమండి, ఓన్లీ టిఫిన్సే తీసుకెళ్తాము. పుట్టలో పాలు వేసాక టిఫిన్స్ అవి చేసేసి కాసేపు టైంపాస్ చేసేసి అయితే వస్తాం ఇంటికి. ఈరోజు టిఫిన్ అయితే మేము ఇడ్లీ అయితే తీసుకెళ్తున్నామండి. ముందుగానే మేమైతే ఇడ్లీ పిండి అనేది ప్రిపేర్ చేసుకున్నాము. అప్పటికప్పుడు ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకోవడం కష్టం కదా, ముందుగానే మేము ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి. అప్పటికప్పుడే ఇడ్లీ పెట్టుకోవడానికి అవుతుందని ఇడ్లీ అయితే పెట్టేస్తామండి. పక్కన అది చారు కూడా పెట్టేసుకున్నాం. ఈరోజు మేము ఉల్లిపాయ అనేది వేసుకోమండి, అందు గురించి చారు పెట్టుకొని పప్పు ఏమన్నా వండుకుంటాం. చారు అయితే ప్రిపేర్ అయిపోతుందండి మనకి. కాసేపట్లో మనం తాలింపు అయితే పెట్టేసుకుంటే చారు ప్రిపేర్ అయిపోతుంది. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు అయితే పుట్టలో పాలు వేసుకోవడం అయితే వెళ్ళి అప్పటికప్పుడు వెంటనే వెళ్ళి వచ్చేయడమే. ఇంకా అత్తయ్య వారి ఇంటికి అయితే ఇంకా అలా కాదు, ఇంటి దగ్గర పనులన్నీ చేసుకుని టిఫిన్స్ అయితే అక్కడికే తీసుకెళ్ళిపోయి టిఫిన్స్ అక్కడే చేసేవాళ్ళం. టైంపాస్ చేసేసి కాసేపు ఇంటికి అయితే వచ్చేవాళ్ళం. ఇడ్లీ కోసం కాంబినేషన్ చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నాము. కొబ్బరి ఇంకా పల్లి చట్నీ అయితే చేస్తానండి ఈరోజు. మామూలుగా ఆడవాళ్ళు అయితే ఇంట్లోంచి బయటికి వెళ్ళరు. నాకు తెలిసి మా విలేజ్లో అయితే అలాంటిది మాకు నాగల చవితి అనేది ఒక పెద్ద పండగలా ఉంటుంది. అంటే బయటకు తోటలోకి వెళ్ళడం ఆడవాళ్ళకి ఎంజాయ్ చేయడం అనేది ఒక నా హ్యాపీ దగ్గరే ఉంటాం కదా. సడన్గా నాగల చవితి అనేది మాకు ఒక పెద్ద ఫెస్టివల్లాగా అనుకోవచ్చు. ఎందుకంటే కాసేపు సరదాగా చేలోకి వెళ్ళి తోటలోకి వెళ్ళి అయితే ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. మాకు ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం అయితే ఒక క్యాన్లో అయితే పెట్టేసుకుంటాం. మీ ఫ్యామిలీ అన్ని ఇడ్లీ తింటారు అనుకోకండి. ఇంకా మా వదిన వాళ్ళందరూ మా ఫ్యామిలీ చాలామంది అయితే వస్తున్నారు. వాళ్ళందరి కోసం కూడా నేను టిఫిన్స్ అయితే తీసుకెళ్ళిపోతున్నాము. పులిహోర అయితే కూడా ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే మా వదిన ఫోన్ చేసి నేను తీసుకొస్తాను, మీరేం చేసుకోకండి, ఎందుకు మీకు పనిగా అంటే అవ్వదనేసి మా వదిన అయితే మాకు పని తగ్గించేసింది. అందుకని మేము ఇడ్లీ అండ్ చట్నీ ఒకటి తీసుకెళ్తున్నాం. మా వదిన అయితే అక్కడ ఇడ్లీ అయితే తీసుకెళ్తామని అన్నీ కూడా సరిపోవాలి కదండి. వాళ్ళందరికీ సరిపడే ఇడ్లీ అయితే పెట్టేద్దాం. తర్వాత కొబ్బరి చట్నీ కోసం ముక్కలు అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాం. మామూలుగా అయితే టమాటా చట్నీ 2 రకాల చట్నీలు అయితే చేద్దాం అనుకున్నాం. కానీ మన ఇంట్లో వాళ్ళకి పని అవ్వదు, ఒకరు తింటే ఒకరు తినరు. సర్లే పల్లి కొబ్బరి చట్నీ అయితే తిన్న వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సర్లే పల్లి కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామని అయితే అదైతే రెడీ చేసేసాను. చట్నీ కోసం అయితే మనం పోపు అది పెట్టేసుకుని ప్రిపేర్ చేసుకున్నాం. కొబ్బరి ముక్క అయితే ఫ్రై చేసుకున్న అవసరం లేదులేండి, అందరికీ తెలిసే ఉంటుంది. మామూలుగా పచ్చిమిర్చి మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటారు. మా ఇంట్లో పచ్చిమిరకాయలు జ్యూస్ అన్నీ తింటారు అనుకోకండి, అందరూ స్పైసీనెస్ తినేవాళ్ళు. అందుకని కొంచెం కారం అయితే ఎక్కువ వేస్తాను. మనం చట్నీ పోపు పెట్టేసుకున్నామంటే మన చట్నీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇది కూడా రెడీ అయిపోయిందండి, వంట కూడా అయిపోయింది. కాకపోతే మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను, కొంచెం ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. ఈ వీడియోస్ తీయడమేమో కానండి, వీడియోస్ చేసిన తర్వాత వాయిస్ రికార్డ్ ఇవ్వడం అయితే చాలా కష్టం. అసలు పని అవ్వట్లేదు వాయిస్ రికార్డ్ ఇవ్వడం అయితే. అక్కడ మన టిఫిన్ అయితే అయిపోయిందండి, చట్నీ కూడా ఆడేస్తే ఇంకా ఫినిష్ అయిపోయినట్టే. మనమైతే రెడీ అయిపోయి బయలుదేరడమే ఇంకా పుట్ట దగ్గరికి. మేము దారిలో వెళ్తున్నాం కానీ చాలామంది వేసుకుని వచ్చేస్తున్నారు. మేమే ఇంకా లేట్గా వెళ్తున్నాం. లేట్ అంటే ఏమి లేదండి, టైం 9 అయింది అంతే. మ్యాక్సిమం అందరూ అయితే వెళ్ళి వచ్చేస్తున్నారు, చాలామంది అయితే వెళ్తున్నారు. మొత్తానికి మనమైతే తోటలోకి అయితే అడుగు పెట్టేస్తాం. ఇదేనండి తోట అయితే పొట్టలో పాలు వేసుకునేది. మ్యాక్సిమం మా వాళ్ళందరూ అయితే వచ్చేసారు చూడండి. మా వాళ్ళ సిట్టింగ్ పొజిషన్లో అయిపోయారు చాలామంది. చాలామంది అయితే వేసుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కో చోట వేసుకుంటారు. అలాగే మా వాళ్ళందరూ అయితే ఇక్కడ వేసుకున్నాం. చూడండి మా పుట్ట చాలా బాగుంది కదా. అది కూడా మా వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఫొటోస్ తీసుకున్నారంటే మన పుట్టలో పాలు కూడా వేసుకున్నారు. పక్కన హడావుడి చూడండి మా వాడు అందరూనే. టపాసులు పేల్చడంలో ఫస్ట్ పుట్ట దగ్గర అయితే టపాసులు కంపల్సరీ అంటండి. అప్పుడు బయటకు వస్తాను ఫీలింగ్. పుట్ట దగ్గర అయితే టపాసులు తీసుకుని కాల్చుకోవడమే. మాకు టిఫిన్స్ కూడా అయిపోతున్నాయండి. పుట్టలో పాలు వేసుకోవడం అయిపోయింది, ఫోటో తీసుకోవడం అయిపోయింది, టిఫిన్స్ కూడా అయిపోతున్నాయి. అందరికీ కూడా నాగల చవితి శుభాకాంక్షలు అండి. ఇంటికి కూడా రిటర్న్ అయితే అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.